నకిలీ మద్యం కేసులో విచారణ కొనసాగుతోంది. జోగి బ్రదర్స్ ను చివరి రోజు కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను ప్రశ్నించనున్నారు ఎక్సైజ్ పోలీసులు. విజయవాడ జైలు నుంచి ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించి విచారిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో విచారణ కొనసాగుతోంది. జోగి బ్రదర్స్ ను చివరి రోజు కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను ప్రశ్నించనున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజు లాస్ట్ డే కస్టడీకి తీసుకుని విచారణ చేయబోతున్నారు. సో ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడిని కూడా 5వ రోజున ఎక్సైజ్ పోలీసులు విచారణకు తీసుకున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి జోగి బ్రదర్స్ ఇద్దరిని కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్సైజ్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే తీసుకొచ్చారు. ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్ కేసులో A1 గా ఉన్న నిందితుడు, అతనికి జోగి రమేష్ కి ఉన్నటువంటి సంబంధాలు, ఆర్థిక సంబంధాలతో పాటు వ్యాపార సంబంధాలు అన్నిటి మీద కూడా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారనే అంశాన్ని కూడా జోగి రమేష్ ని ఇప్పటికే విచారణలో ప్రశ్నించారు. దీంతో పాటు కొన్ని ఆర్థిక లావాదేవీలు అద్దేపల్లి జనార్దన్ కొంత డబ్బును కూడా జోగి రమేష్ తో పాటు జోగి రాముకు కూడా ఇచ్చినట్టుగా పోలీసులకు విచారణలో చెప్పారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ స్టేట్మెంట్స్ ను కూడా అధికారులు జోగి బ్రదర్స్ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. దీంతో పాటు అద్దేపల్లి జనార్దన్ ఆఫ్రికా పారిపోయే ముందు కూడా జోగి రమేష్ ఇంటికి వచ్చి కూడా భేటీ అయ్యారనే అంశానికి సంబంధించి CCTV ఫుటేజ్ ను కూడా సేకరించారు. ఏంటి భేటీ వెనకాల ఉద్దేశం ఏంటి? అద్దేపల్లి జనార్దన్ ప్రధానంగా మీరే ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికే నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కాల్ డేటా కూడా క్రోడీకరించాం, అందులో మీరు మాట్లాడుకున్నట్టుగా కూడా ఉంది కాబట్టి ఏ అంశాల మీద ప్రధానంగా మాట్లాడారు, ఈ అన్నిటి మీద కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకి కస్టడీ ముగుస్తుంది. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి జోగి బ్రదర్స్ ని నెల్లూరు సబ్ జైలుకి అయితే తరలించబోతా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.